అనగనగా శేషాచల పర్వతాల అడుగున వెలిసిన పవిత్రమైన తిరుపతి ప్రాంతం. ఆ ఊర్లో ప్రజలు ఆనందంగా జీవించేవారు. కాని వారి జీవితాల్లో ఒక భయం ఉండేది. ఆ భయానికి పేరు పాలెగాడు. ఈ ఊరు, ఈ ప్రజలు అందరూ నా మాటే వినాలి. ఎవరైనా ఎదిరిస్తే ప్రాణాలతో ఉండరు. పాలెగాడు ప్రజలను, ముఖ్యంగా మహిళలను చాలా హింసించేవాడు. ప్రజలు భయంతో జీవించేవారు. అప్పుడు అవిలాల గ్రామంలో ఒక ఆడ శిశువు జన్మించింది. ఆమె సాధారణ బాలిక కాదు, ఆదిశక్తి అవతారం. ఆమె గంగమ్మ. ఈ పాపలో ఏదో దివ్యశక్తి కనిపిస్తోంది. గంగమ్మ పెరుగుతూ ప్రజల బాధలు చూసింది. పాలెగాడి దుర్మార్గాలను తెలుసుకుంది. కాని పాలెగాడు ఎప్పుడూ దాక్కుని తిరుగుతుండేవాడు. మా ఆడపిల్లల భవిష్యత్తు ఏమవుతుంది దేవుడా? అయ్యో, ఇంకెంతకాలం ఈ బాధ? అతన్ని బయటకు రప్పించాలి. బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, ఇలా ఒక్కో రోజు ఒక్కో రూపం. ప్రజలు కూడా వేషాలు వేసుకుని గంగమ్మకు తోడయ్యారు. ఆ ఊరు మొత్తం జాతరగా మారింది. చివరి రోజు వచ్చింది. ఆ రోజు గంగమ్మ మాతంగి రూపంలో ప్రత్యక్షమైంది. ప్రజల కన్నీళ్ళు ఇక చాలు. ఈ దుర్మార్గుడికి ముగింపు నేనే. పాలెగాడా, ఎక్కడ దాక్కున్నావు? బయటికి రా. నువ్వెవరు? నేనే ఈ ప్రజల ఆగ్రహం. నేనే శక్తి. భీకరమైన పోరాటం జరిగింది. చివరకు గంగమ్మ పాలెగాడిని సంహరించింది. ఆ రోజు నుంచి గంగమ్మ తిరుపతి ప్రజల గ్రామదేవత అయింది. ప్రజలను కాపాడే అమ్మగా నిలిచింది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం జరిగే గంగమ్మ జాతర ధైర్యానికి, భక్తికి, చెడుపై మంచికి ప్రతీకగా నిలుస్తోంది.